ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుచున్నారు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవని ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుచున్నారు. మొదటిగా మన పితరులతో ఉన్న దేవుడు చివరి వాడైనటువంటి వాడు, జీవించుచున్నటువంటి వాడు ఈయనే. యుగయుగములు సజీవుడై ఉన్నవాడు ఈయనే. మరణము యొక్క పాతాళము లోకపు యొక్కయు తాళపు చెవులు ఈయన స్వాధీనములో ఉన్నవి. ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు కనుక నేను ఈ విధముగా ఉన్నానని ఈయన సెలవిచ్చుచున్నాడు. కనుక అసలు ఈయన ఎట్టి స్వభావమును కలిగి ఉన్నాడో మనము ధ్యానించుకుందాము. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని ఉన్నాడు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆయన తల వెంట్రుకలయు తెల్లని ఉన్నిని పోలినవై మంచు అంత ధవళముగా దళసరిగా తెల్లగా ఉన్నవి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మృత్యుంజయుడు, మృత్యువునే గెలిచిన సజీవుడైన దేవుడు. ఈయనను వర్ణించుటకు మన యొక్క తలంపులు, ఆలోచనలు, మాటలు ఏమాత్రము కూడా చాలనటువంటివి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ఈయన నేత్రములు అనగా ఈయన కళ్ళు అగ్ని జ్వాలలు ఏ విధముగా అయితే ఉన్నాయో ఆ విధముగా అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన పాదములో కొలిమిలో పుటము వేయబడినటువంటి మెరయుచున్నటువంటి బంగారముతో సమానమై ఉన్నది. మనము బంగారమును తీసి కొలిమిలో పుటము వేసినప్పుడు, కాల్చినప్పుడు అది తన రూపాంతరము చెందబడినదై మెరుస్తూ ఉండిన రీతిగా ఆయన పాదములు ఆ విధమైన బంగారముతో సమానమై ఉన్నవి. ఆయన యొక్క కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని మీరు విని ఉన్నారా? ఆ యొక్క విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఏ విధముగా అయితే ఉన్నదో, ఆ యొక్క శబ్దం ఏ విధముగా అయితే ఉన్నవో ఆయన కంఠస్వరము ఆ విధముగా ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నోట నుండి రెండంచులు గలిగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గం ఒకటి బయలు వెడలుచున్నది. అది దేవుని వాక్యమై ఉన్నది. దానికి రెండు అంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉన్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రభువైన క్రీస్తు వారు సృష్టించిన సూర్యుని మనం ఎప్పుడైనా నేరుగా చూడగలిగి ఉన్నామా? అట్టి సూర్యుని మనము చూడలేము. అంతకంటే ఇంకా ప్రకాశమానముగా ఆయన ముఖము తేజస్సుతో కూడుకొనినదై అంతకంటే అధికముగా ప్రకాశించుచున్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. రెవల్యూషన్ చాప్టర్ 1. I am the first and the last and the living one, and ye become dead. And behold, I am the living to the ages of ages, and have the keys of death and of Hades. Praise the Lord. Amen. Jesus Christ, clothed with a
garment, garment reaching to the feet, and girt about at the breasts with a golden girdle, has head and hair white like white wool as snow, and his eyes has a flame of fire, and his feet like fine brass, as burning in a furnace, and his voice of many waters, and having in his right hand 7 stars, and out of his mouth a sharp two edged sword going forth, and his contents has the sun shines in its power. Praise the Lord. I am the first and the last, and the living one, and become dead, and behold, I am living to the ages of ages. Praise the Lord. Amen.